సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన నంద్యాలలో పర్యటించారు. అయితే నంద్యాలలో వైసీపీ ఏర్పాటు చేసిన సభ వద్ద టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియ హడావిడి చేశారు. టీడీపీ శ్రేణులతో వైసీపీ సభా వేదిక వద్దకు ఆమె చేరుకున్నారు. సీఎం జగన్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని భూమా అఖిలప్రియ తెలిపారు. భూమా అఖిలప్రియ సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో అప్రమత్తమైన పోలీసులు భూమా అఖిలప్రియతో పాటు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో భూమా అఖిలప్రియ వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని ఆమె పోలీసుల తీరుపై మండిపడ్డారు. సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంఓ స్పందించలేదని, అందుకే నేరుగా జగన్ను కలిసేందుకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చానని ఆమె తెలిపారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ సర్కారుకు నంద్యాల నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు కనిపించడం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. తక్షణమే దీనిపై స్పందించింది. నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం రెండో రోజు జోరుగా సాగుతోంది. ఆలగడ్డ నుంచి రెండో రోజు ప్రచారాన్ని మొదలుపెట్టిన సీఎం జగన్ అక్కడ ప్రజలతో నేరుగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు, వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఆయన. సాయంత్రం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఇదే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇదే చంద్రబాబు పేరు చెబితే, ఇదే చంద్రబాబు గారి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకు ఎవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా. ఇలా 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 ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సభలో ఉధృత పరిస్థితులు నెలకొల్లాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఈరోజు మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొనడం జరిగింది. అయితే ఈ సభలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హల్చల్ సృష్టించారని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రైతుల సమస్యలు వినిపించేందుకు తాము ఒక వినతి పత్రం అందిస్తామని చెప్పి భూమా అఖిలప్రియ తన వర్గంతో అలాగే రైతులతో కలిసి ఏదైతే మేమంతా సిద్ధం కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం వద్దకు చేరుకునే ప్రయత్నం భూమా అఖిలప్రియ చేయడంతో అక్కడ స్థానిక పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్ ఏదైతే రైతుల సమస్యలు తెలుసుకుంటారని చెప్పి రావాలని చెప్పి స్వయంగా వైఎస్ జగన్ చెప్పడంతోనే తాము రైతులను వెంటబెట్టుకొని వచ్చినట్లుగా భూమా అఖిలప్రియ చెప్తున్నారు. అయితే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడంతో పోలీసులకు అలాగే భూమా అఖిలప్రియ మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భూమా అఖిలప్రియను ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసు చెప్పడం జరిగింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు కావచ్చు, అటు భూమా అఖిలప్రియ వర్గం ఒకంత ఉద్రిక్త గొడవకు దారితీసే ప్రయత్నం అయితే జరగడం జరిగింది. అయితే వీరిని బుజ్జగించి ఒక 5 మంది రైతులను పంపించాలని చెప్పి పోలీసులు చెప్పడంతో భూమా అఖిలప్రియ తమతో వచ్చిన 5 మంది రైతులను సభ వద్దకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఏదైతే గంగుల ప్రభాకర్ రెడ్డి తమ పైన దాడి చేసినట్లుగా రైతులు చెప్పడంతో భూమా అఖిలప్రియ ఏదైతే సిరివెల్ల పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. ముఖ్యంగా
తాను పంపించిన రైతులను ఏదైతే గంగుల ప్రభాకర్ రెడ్డి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి స్వయాన రమ్మని పిలుపు ఇవ్వడంతోనే రైతులు తమ సమస్యలను వివరించేందుకు వెళ్ళిన రైతులపైన గంగుల ప్రభాకర్ రెడ్డి దాడి చేపేయడం సమంజసం కాదని చెప్పి వారిపైన కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే దీనిపైన గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉంటూ భూమా అఖిలప్రియ ఇలాంటి ప్రచారం చేయడం, తప్పుడు కార్యక్రమాలు చేయడం చాలా తప్పుడు సంకేతాలు వస్తుందని చెప్పి ఏదైతే భూమా అఖిలప్రియ కేవలం ఎన్నికల స్టంట్లో భాగంగా ఈ విధంగా తనకు ప్రచారం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్లుగా గంగుల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పటికీ ముఖ్యంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆలగడ్డలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న సభలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు.